Namaste, myself Sarasija. Welcome to my 3 News. Munduga headlines. సత్ఫలితాలిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమం రామడుగు మండలంలో పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. భవనాన్ని కూల్చివేసిన మున్సిపల్ శాఖ కోర్టు ఆదేశానుసారం చర్యలు చేపట్టిన అధికారులు. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణ సప్తాహం మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రవచనాలు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన శుక్రవారం సభ సత్ఫలితాలను అందిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట అంగన్వాడీ కేంద్ర ఆవరణలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శుక్రవారం సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొక్కెరకుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణీ బాలింతల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అవగాహన వచ్చిందని, తద్వారా చిన్నారుల లోప పోషణ, మహిళల్లో రక్తహీనత తగ్గుముఖం పడుతోందని కలెక్టర్ చెప్పారు. అంగన్వాడీలో పిల్లలను చేర్పించాలని సూచించారు. ప్రతి మహిళా కాల్షియం, ఐరన్ మాత్రలను తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె సబితా కుమారి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్, సిడిపిఓ నర్సింగారాణి పాల్గొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. మోసాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తూ దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంకుశంతో కుర్చీ లేపడం కోసమే తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 18 నెలలుగా రైతులతోని చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడం కోసమే ఈ రైతు సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఇలా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి కరీంనగర్, ఇలా తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి కరీంనగర్ గడ్డ నుంచి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్తా ఉన్నా, రైతు ఉద్యమానికి ఇక్కడ పురుడు పోస్తాం.
ఇలా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కూడా కార్యాచరణ ఇక్కడి నుంచి సిద్ధం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. మల్యాల మండలం తిరిగితే రైతులందరూ కూడా అంటారు, ఈసారి రాని ఎన్నికలకు శోభక మాటలు కాదు చేతులతో చూపిస్తాం. ఎవడడిగిండు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని, కానీ ఇస్తాడు అని అంటే నిజంగా ఇస్తాడు అనుకున్నాం, కానీ ఇంత మోసం చేస్తారా కాంగ్రెస్ పార్టీ అని రైతులందరూ కూడా చర్చ చేస్తారు. ప్రజలందరూ కూడా అడగకుండానే, ప్రజలు కోరుకోకముందే హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఎంతో ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఇవాళ కానీ ఆదుకోరు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని షాషా మహల్లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కచ్చకాయల మల్లేశం అనే వ్యక్తికి సంబంధించిన నివాస స్థలంలో నషీదా బేగం, తన్వీర్ ఫాతిమా అనే మహిళ అక్రమ భవనాన్ని నిర్మించారు. దీంతో సదరు భూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం కచ్చకాయల మల్లేశంకు సంబంధించిన భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సదరు ఆర్డర్ ప్రకారం అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూల్చివేశారు. ఈ కూల్చివేతలు టౌన్ ప్లానింగ్ అధికారి వేణు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తేజస్విని, డిఆర్ఎఫ్ బృందం విజయ్, లక్ష్మణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించారంటూ అఖిలేష్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. కేసును నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా కొట్టివేయలేమని స్పష్టం చేసింది. 20 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాలలో పెడతానంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఠాణాలో అఖిలేష్ రెడ్డిపై గత ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన కేసు నమోదైంది. యూకేలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు అత్త అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 9న రాగా ఇదే ఆరోపణలపైన నమోదైన మరో కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 16న కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీనిపై దర్యాప్తు అధికారి తీరును తప్పుపట్టారు. నిందితుడు అఖిలేష్ రెడ్డిని 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ను ఆదేశించారు. మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇస్కాన్ కరీంనగర్ ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణ ప్రవచనాలను నిర్వహిస్తున్నామని నరహరి దాస్ ప్రభుజీ అన్నారు. నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల రాధా గోవిందుల బాలాలయంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. డిజిటల్ యుగపు యువతలో జీవన విలువలు, బాధ్యతలు, ఆరోగ్యకర జీవనశైలి, సత్ప్రవర్తన, సద్భావనలు కొరబడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రామాయణ పాత్రలు మనకు జీవన ప్రయాణాన్ని మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు. ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలం కేటాయించడం శుభ పరిణామమని చెప్పారు. దాదాపు 50 కోట్ల వ్యయంతో అందమైన రాధా గోవిందుల మందిరం నిర్మితం కానుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పురవీధుల్లో వైభవోపేతంగా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నామని ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షుడు కన్నకృష్ణ రాజభాస్కర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన భక్తి గీతాలాపన పోటీలు, ఏప్రిల్ 6వ తేదీన ప్రసాద వంటకాల పోటీలు, వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. వివరాలకు 9849445012ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, కోమ్రవెల్లి వెంకటేశం, గుండా రాధాకిషన్, ప్రేమానంద తదితర ఇస్కాన్ భక్తి బృందం పాల్గొన్నారు. ఒక 3 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థలం ఇవ్వడంతో పాటే ఇక్కడ వెంటనే ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో బాలాలయం కట్టడం జరిగింది. దాని తర్వాత ప్రధాన మందిరానికి కూడా ఏ విధంగా పోవాలనే
కసరత్తు జరుగుతుంది. అది కూడా త్వరలోనే ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ అంటే వీరి డివోషన్ చూసుకున్న తర్వాత ఏంటంటే జగన్నాథ్ రథయాత్రకు 4 నుంచి 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు మాస్టర్ కానీ ఇంత పెయిడ్ వర్కర్ కానీ ఏమీ లేదు. మేము మాస్టర్లను పెయిడ్ వర్కర్లను పెట్టాలంటే దానికి ఒక 2-3 లక్షల రూపాయలు అవుతుంది. కానీ ప్రభుదాస్ గారు స్వయంగా నిర్మించగలిగినారు. గత 3 సంవత్సరాల నుంచి వారు ఒక తపస్సులాగా భగవద్గీత భాగవతాన్ని మన కరీంనగర్ ప్రజలకు బోధిస్తూ వస్తున్నారు. వాళ్ళకు ఇష్టం ఉన్న వాళ్ళకు నచ్చిన రకరకాల వంటకాల ప్రసాదాలు వాళ్ళు చేసుకొని రావచ్చు. ప్రసాదాలు మా కమిటీ ఆ టేస్ట్ చేసి వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీరామ రోజు సాయంత్రం పూట ఇది పండుగ ఒక స్పెషాలిటీ. అంటే ఎవరికి కూడా అయ్యో మేము ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నాము అనే ఫీలింగ్ రాకుండా అన్ని వయసులకు, ఎందుకంటే రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క వయసు వాళ్ళు ఉన్నారు, అందరికి సంబంధించింది. నో ఎంట్రీ ఫీజ్. భగవంతుడు ఎవరికి ఎంట్రీ ఫీజు తీసుకోడు, అందరికి ఓపెన్ ఉంది. భక్తి కోసం ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు, భక్తి కోసం తన స్వేచ్ఛని ఎంట్రీ ఫీజు. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో భాగవత సప్తాహ మహోత్సవం వైభవంగా ముగిసింది. నంబి వేణుగోపాలాచారి ప్రవచనాలు చేయగా భక్తులు ఆలకించారు. జ్యోతిష వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యులు పూజా కార్యక్రమాలు, అర్చనలు, ఆరాధనలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖులు భక్తులు భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలియజేశారు. పరమాత్ముని ఆరాధనతోనే ప్రశాంతత లభిస్తుందని నంబి వేణుగోపాలాచారి అన్నారు. భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కలుగుతాయని చెప్పారు. పారాయణాల వల్ల సంపదలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వంకపల్లి సావిత్రమ్మ, రమేష్ రావు, రేణుకా దంపతులు, రామ్ గోపాలరావు, వర్షా దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పండితులు రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ రామశర్మ, నమిలికొండ రఘురామాచార్యులు, పండితులు పాల్గొన్నారు. ఎవరు పిల్లలు, ఎవరు తండ్రి, ఎవరు తల్లి అంతాను. అందుకోసమే వచ్చామంటే మీరు శరత్కాలంలో వచ్చే పున్నమనాడు వస్తే నేను మీకు దివ్యమైన ఆనంద లీల రాసలీల చేస్తానన్నాడు. దివ్యమైనటువంటి శరత్కాల పూర్ణిమ రానే వచ్చి అందరూ వచ్చారట. అందరితోనే కలిపి స్వామి కరీంనగర్లోని అశోక్ నగర్ మలయాళ గీతా మందిర మఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. గణేష్ నగర్ గీత భక్త సమాజ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో భగవద్గీత పుస్తకాల పంపిణీ చేపట్టారు. అనంతరం భక్తులందరూ కలిసి భగవద్గీత పారాయణం చేశారు. గత 22 సంవత్సరాలుగా నిత్యం భగవద్గీత పారాయణం చేపడుతున్నామని గీత భక్త సమాజ అధ్యక్షుడు బండ సత్యయ్య అన్నారు. 2003 మార్చి 18వ తేదీన గణేష్ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆలయంలో ప్రారంభించబడిందని చెప్పారు. ప్రతిరోజు నిత్య పారాయణ, భగవద్గీత జయంతి, ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 4000 పుస్తకాల వితరణ చేశామని, 130 మంది దాతల సహాయంతో 14,000 పుస్తకాలు ప్రచురించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ సత్తయ్యతో పాటు ఉప్పల రామేశం, గీతా భక్త సమాజ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో గీతా భక్త సమాజం 22 సంవత్సరాల క్రితం 18 మార్చ్ 2003లో గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీ బండ సత్తయ్య గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. దీనికి గత 22 సంవత్సరాలుగా నిత్య గీతా పారాయణంతో పాటు భగవద్గీత జయంతి, మహానీయుల జయంతి వర్ధంతులు, ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైనా గీతభక్త సమాజం సభ్యులు కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన పరులు కానివ్వండి, స్వర్గస్థులైతే వారి ఇంటికి పోవడం. 18/3/2003 సంవత్సరంలో గీతాభక్త సమాజాన్ని నెలకొల్పడం జరిగింది గణేష్ నగర్లో. నేటి వరకు 22 సంవత్సరాలు అవుతున్నది. ఈ 22వ సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో పూజ్య శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో ఈరోజు ఈ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో మనకు భగవద్గీతలు ఉచితంగా ఇవ్వడానికి కొరకు సహకరించిన దాతలు 2019 నుంచి 2025 వరకు
ఒక 130 మంది సహకరించారు. దక్షిణ భారతావనికి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాదిపైన దాడి అని ప్రస్తావించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజుల నుండి డీలిమిటేషన్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటులో చర్చ ప్రారంభించడంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే చర్చ మొదలైందన్నారు. చారిత్రక, భౌగోళిక అంశాలను పరిశీలన చేయాలని సూచించారు. అంబేద్కర్ సైతం రచించిన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే గ్రంథంలో దక్షిణ భారతదేశంపై ఉత్తరాది పెత్తనం భవిష్యత్తులో ఉండకూడదనే అంశంపైన పలు సూచనలు చేశారని గుర్తు చేశారు. ఏప్రిల్ చివరిలో హైదరాబాద్లో ఇట్టి అంశంపైన ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సెమినార్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాముల కిషన్, తాళ్ల వెంకటేష్, సిగిరి శ్రీధర్, నల్లాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మధ్యకాలంలో యావత్ భారతదేశంలో ఒక చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక చర్చనీయ అంశము. ఏదైతే కేంద్ర ప్రభుత్వము డీలిమిటేషన్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో దాంతో ఈ ఉత్తర భారతం, దక్షిణ భారతం అనేటువంటి ఎజెండా పైకొచ్చింది. దీని మీద తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని, అదేవిధంగా మళ్ళా కర్ణాటక ముఖ్యమంత్రి గారిని, ప్లస్ కేరళ పినరై విజయన్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను, నాయకులను చెన్నై లోపల ఒక సమావేశం జరిగింది. అయితే ఇక్కడ వచ్చే మీటింగ్ లోపల పిలవాలి, అవసరం వస్తే మేమే ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దక్షిణ భారతదేశం అంటే ఏంటిది అనేటువంటి అంశం మీద హైదరాబాద్ నగరం లోపల నెక్స్ట్ మంత్ లోపల మేము ఒక సెమినార్ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్. ఉగాది పండుగను పురస్కరించుకొని పాత బజార్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని పాత బజార్ చిన్న హనుమాన్ ఆలయంలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవేశ కుటుంబాలకు ఉగాది పండుగ సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సంఘ ప్రతినిధులు తెలిపారు. నిరుపేద ఆర్య వైశ్యులను ఆదుకునేందుకు పాత బజార్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఎల్లవేళలా ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాత బజార్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం అధ్యక్షులు నలుమాచు విజయ్, ప్రధాన కార్యదర్శి బీరెల్లి శ్రీనివాస్, కోశాధికారి ఎలుగురి సురేష్, కార్పొరేట్ వంగల పవన్, సభ్యులు తొడుపునూరి రాకేష్, పోకల శ్రీనివాస్, సురేందర్, రమేష్, చంద్రశేఖర్, రాము, మంచాల కిషన్, చంద్రశేఖర్, జిల్లా రంజిత్, సాయి దీక్షిత్, వంశీ, విశ్వనాథం, అంజనీ ప్రసాద్, మారుతి రాజేందర్, దీపక్, తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో పోచమ్మ బోనాలు వైభవంగా కొనసాగాయి. రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోచమ్మ బోనాలకు గాను ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. రజక కుల మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీలక్ష్మి, మాలక్ష్మి సమేత బొడ్రాయిలకు మొక్కులు చెల్లించిన మహిళలు అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘ కులస్తులు భారీగా పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ జయంతి రోజున భీమ్ యాత్ర పేరిట రూపొందించిన వాల్ పోస్టర్లను యూత్ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. గత 4 సంవత్సరాలుగా భీమ్ యాత్ర చేపడుతున్నామని అంబేద్కర్ యూత్ సభ్యులు బొడ్డు అశోక్, ఆసంపల్లి వినయ్ సాగర్ అన్నారు. కిసాన్ నగర్లోని మైత్రి కన్వెన్షన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కోర్టు చౌరస్తా వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుడని కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు కరుణాకర్, శేఖర్, సునీల్, రాజేష్, జశ్వంత్, సుదర్శన్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నిర్వహించే భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరించడం ఈరోజు కరీంనగర్లో జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారు చేసిన త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈరోజు అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనైనా దేశంలోనైనా చరిత్ర వక్రీకరించడం జరుగుతుంది. అంబేద్కర్ గారి త్యాగాలను ఈరోజు వక్రీకరిస్తున్నారు. అంబేద్కర్ గారు దేశానికి ఏం చేయలేదన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో గత 4 సంవత్సరాలుగా భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీగా ర్యాలీ మన కరీంనగర్లోని కిసాన్ నగర్ మైత్రి కన్వెన్షన్ నుండి కోర్టు చౌరస్తా వరకు జరుగుతుంది. దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు మన కోర్టు చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మేధావులు, స్టూడెంట్స్, ప్రతి ఒక్క వ్యక్తి, కరీంనగర్ వ్యక్తి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పేసి మేము అంబేద్కర్ యూత్ తరఫున మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు, మాదిగ ఉపకులాల నేతలు కోరారు. కరీంనగర్లోని అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం 2 మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పక్షపాతి అని, ఏబీసీడీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కొనియాడారు. కులగణన చేపట్టింది సైతం కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్, మారంపల్లి లక్ష్మీనారాయణ, మాదిగ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరి ఉగాది కానుకగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ జరుపుతున్న క్రమంలో మరి మా మాదిగ సామాజిక వర్గం నుండి మానకొండూరు శాసనసభ్యులు సౌమ్యుడు మరి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మంత్రి పదవిలో చోటు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మా గురువర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారిని, అలాగే ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాకు 2 ప్రతినిధులు మరి ఉన్నప్పటికీ మాకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా క్రియాశీలక రాజకీయాల్లో మరి ముఖ్యమంత్రి గారికి అనుచరుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి మరి తనకిస్తే బాగుంటున్నారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరియు మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ అధిష్టానానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో మా జనాభా ప్రాతిపదికన మాదిగ ఉపకులాల సామాజిక జనాభా ప్రాతిపదికన పదవులు అనేటివి రాలేదని చెప్పి మేము బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఒకరికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము మా సంఘం తరఫున, తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ మండల ప్రజా పరిషత్ అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎట్టి సమావేశానికి ఎంపీడీఓ విజయ్ కుమార్, సిడిపిఓ శ్రీమతి పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు, డ్రాపౌట్ పిల్లలు, బాల కార్మికులు, దత్తత, పిల్లల రక్షణ, సంరక్షణ మొదలగు అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ రాకేష్, రవీందర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, చక్రధర్ రెడ్డి, రామ్మోహన్ రావు, సూపర్వైజర్లు ఇస్రత్ సుల్తానా, వెంకటలక్ష్మి, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా మన తిమ్మాపూర్ మండలం అంటే అన్ని మండలాల్లో కూడా ఈ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇది 5వ మండలం, మనకు లాస్ట్ మండలం ఇక్కడ నాకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లలని రక్షించడం ఎలా, 0 to 18 years వరకు ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నవి, చట్టాల వల్ల వాళ్ళకి ఎలాంటి మనకు హక్కుల ద్వారా వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలని మీటింగ్ ఉద్దేశము.
అయితే కమిటీలో ప్రతి ఒక్కరి బాధ్యతగా మన అందరం కూడా డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలి, తర్వాత బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలి, భిక్షాటన లేకుండా చూసుకోవాలి. అయితే వీధి బాలలు అంటే భిక్షాటనకు చాలామంది రైతులు మన తల్లులతో పాటు పిల్లలు కూడా వెళ్ళి అదేవిధంగా వెళ్ళడం వల్ల చదువుకు దూరం అవుతున్నారు. అన్నిట్లో కూడా చదువు లేకపోవడం వల్ల అన్ని రకాలుగా దాంతోనే ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అది డ్రగ్స్కి అలవాటు పడటము, తర్వాత సోషల్ మీడియా వల్ల, లేకుంటే ఏదో రకంగా అన్ని ఏదో నేను చెయ్యాలి, లేకుంటే ఎవరినో చంపడము, చావడం ఏదో రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అవి ఏమి ఉండకుండా ఉండాలంటే కమిటీ అంటే గ్రామాలలో VCPCలు కూడా అంటే విలేజ్ కమిటీ ప్రొటెక్షన్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. మనకు అక్కడి నుంచి వచ్చేసి ఎవరికి పేరు బయటకు రాకుండానే వాళ్ళ ద్వారా మా ద్వారా వచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే ఆ పిల్లల్ని కానీ తీసుకెళ్ళి వాళ్ళకి మనకు చదివించడం కానీ, తర్వాత హోమ్లో పెట్టుకోవడం కానీ వాళ్ళకి సేవ్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని LMD కాలనీలోని మసీదు ఈ హమీద్ ఉద్దీన్లో ముస్లింలందరూ సమావేశమై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతుందని ఆరోపించారు. తక్షణమే ఇట్టి బిల్లును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మౌకీ పార్ ఫయాజ్ ఉద్దీన్, ఆఫ్రోజ్, మౌలానా అజ్మత్ అలీ, హఫీజ్ ఫహద్ ఉద్దీన్, మౌలానా అబూతల్లా, సాదిక్, అబ్దుల్ ఇంతియాజ్, నవీద్ ఖాజా పాల్గొన్నారు. కరీంనగర్లోని శంకరపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు, డ్రాప్అవుట్ పిల్లలు, బాల కార్మికులు, దత్తత పిల్లల రక్షణ, సంరక్షణ మొదలగు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్, తహసీల్దార్ భాస్కర్, సిడిపిఓ శ్రీమతి, ఎంఈఓ లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ సుధాకర్, శ్రవణ్ కుమార్, చందన, సూపర్వైజర్లు అరుణ, పద్మ, శాంత, సాదివేని రమేష్, సాయి కిరణ్ గౌడ్, కమిటీ సభ్యులు అంగన్వాడీ సుమలత, కమల పాల్గొన్నారు. కంపల్సరీ ఈ కంపెనీలో ఉన్న వారందరూ కూడా ముఖ్యంగా బాలల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ కంపెనీలోని వారందరూ కూడా వారి ఫోన్ మాట్లాడుతున్నా కూడా అసలు సో ఇంకా నేను లైవ్ ఎగ్జామ్ గ్రూప్లో పెట్టిన రీసెంట్గా మా అబ్బాయి చదువుతున్నాడు, ఒక SR ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రపోజ్ చేస్తే ఆ 10th క్లాస్లోనే సరే సినిమాల ప్రభావంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో టిఫిన్స్తో పాటు పండ్లను పంపిణీ చేశారు. కపిల్ మాధవ్, మెగా నరేష్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం చేపట్టారు. నియో హెల్పింగ్ హ్యాండ్స్ చిన్నపిల్లల ఆశ్రమంలో పండ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. రామ్ చరణ్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ సినిమాలు తీస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు లైన్ కపిల్ మాధవ్, మెగా నరేష్, గాలిపల్లి కుమార్, కొత్తకొండ కిరణ్, కొంకటి మంథిని అభిమానులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తీవ్రమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా అగుపిస్తోందని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాంలో 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో నీటిని కిందికి వదిలితే కరీంనగర్ ప్రజల త్రాగునీటి అవసరాలను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. నగర ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడతారని ఆరోపించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఆర్ఎస్పీ నుండి లోయర్ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేయాలని కోరారు. నగర ప్రజల త్రాగునీటి కష్టాలతో ఇబ్బంది పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, దుర్శెట్టి అనూప్, చంద్రమౌళి, వంగల పవన్, బీజేపీ నాయకులు కటకం లోకేష్, బొంతల కళ్యాణ్ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్, పొన్నం మొండయ్యగౌడ్, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి మంచినీటి సరఫరా విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా మరి నగరవాసులకు ప్రతిరోజు మంచినీరు సరఫరా అందిస్తున్నటువంటి కార్పొరేషన్గా పేరున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ను ఈరోజు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లైగా మరి అధికారులు అఫీషియల్గా కూడా నిన్నటి నుంచి మార్చడం జరిగింది. అది ఎండాకాలంలో. సరే, అధికారుల యొక్క నిస్సహాయతను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎల్ఎండి లోవర్ మానే డ్యామ్ నుంచి ఎలాంటి ప్రణాళిక లేకుండా మరి కిందికి నీరు వదులుతూ ఉన్నారు మరి ఇరిగేషన్ అధికారులు. మరి ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోల పట్ల కానీ గతంలో ప్రభుత్వాలు సూచించిన విధంగా నడుచుకోవాలన్నటువంటి కనీస పరిజ్ఞానాన్ని కూడా మర్చిపోవడం చాలా బాధాకరం. 58,000 నల్లా కనెక్షన్లు ఉంటే ఈరోజు ప్రతి నీరు మంచినీరు అందించాలంటే దాదాపు 65 MLDల వాటర్ రా వాటర్ అవసరం ఉండే. ఈరోజు 40 MLDల వాటర్ కూడా రా వాటర్ అందడం లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.